చెప్పండి, ఏమైంది ఇక్కడ? ఏళ్ళి గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నానండి. నేను మెకానిక్ షెడ్ నడుపుకుంటున్నాను. 15 సంవత్సరాల నుంచి నీళ్లు వర్షాకాలం వచ్చిన ఇబ్బంది, ఎండాకాలంలో వర్షం వచ్చిన ఇబ్బంది, ప్రతి దానికి ఇబ్బందేనండి. రోజు పని చేసుకొని రోజు 500 సంపాదించుకొని ఇంటికి వెళ్ళే ఉండండి. నేను నా పరిస్థితి ఇట్లా ఉందండి. వర్షం వస్తే నేను ఇంటికి వెళ్ళిపోవటమేనండి. ఎవరు నా కోసం ఎవరు వచ్చేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. నాకు చాలా ఇబ్బందిగా ఉండండి. దయవుంచి పురపాలక సంఘం వారు నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. దీనికి డ్రైనేజ్ అంటూ ఏమి కార్యక్రమాలు ఏమి లేవు సార్. పూర్తిగా దీనివల్ల ఎవరు రావట్లేదు సార్? దీనివల్ల ఎవరు రావట్లేదండి. ఎవరి కాళ్ళు సరిపోతుందండి డ్రైనేజీ. అక్కడ ఏమో వాళ్ళకి పెట్టుకుందండి డ్రైనేజీ. దీనికేమో సరస్వతి హాస్పిటల్కి అడ్డు ఉందండి, బాబూజీ హాస్పిటల్కి ఉందండి. మాకెళ్ళింది డ్రైనేజీ లేదు. నీళ్ళన్నీ వర్షం నీళ్ళన్నీ ఎక్కడ నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ ఆగిపోతాయండి. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. దుర్వాసన ఎక్కువ వస్తుంది, దోమలు ఎక్కువగా ఉందండి. వర్షం లేకపోతేనే పని చేసుకుంటానండి. వర్షం ఉంటే ఇంటికి వెళ్ళిపోతానండి. నేను నా పరిస్థితి అండి. కొంచెం దయించి పురపాలక సంఘం వారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.